వెల్కమ్ బ్యాక్. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలవబోతున్నాయి. వ్యూహాలతో అధికార విపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. సర్కార్ వైఫల్యాలను ప్రశ్నించడానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నామని బీఆర్ఎస్ బీజేపీ చెబుతుంటే విపక్షాల అస్త్రాలను చిత్తు చేసే పాశుపతాస్త్రం తమ దగ్గర ఉందని అధికార పార్టీ అంటోంది. నీళ్ల గొడవ రాజేస్తున్న నిప్పులతో ఈసారి పొలిటికల్ మంటలు ఖాయంగా కనిపిస్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ సైతం సభకు వస్తూ ఉండడం మరింత ఆసక్తికరంగా మారింది. సభను హుందాగా నడుపుతామని, విపక్షాల నుంచే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తామని మంత్రులు అంటున్నారు. ఈసారి 3 నుంచి 4 అంశాల చుట్టూనే గట్టిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. కృష్ణా గోదావరి జలాలపై రాజకీయ రచ్చ నడుస్తున్న వేళ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ 10:30కు అసెంబ్లీ ప్రారంభం కానుంది. అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. డిసెంబర్ 30, 31, జనవరి 1న అసెంబ్లీ సమావేశాలు జరగవు. జనవరి 2న మళ్లీ అసెంబ్లీ సమావేశం ఉంటుంది. జనవరి 2న పూర్తిగా కృష్ణా బేసిన్ పై, 3న గోదావరి బేసిన్ పై చర్చించే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. కేవలం ప్రసంగాలు కాకుండా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇచ్చేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమయ్యారు. మరోవైపు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి విపక్షాలు వ్యూహాలు రచించాయి. సభలో చర్చించాల్సిన అంశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటామన్నారు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు. సభ ద్వారా ప్రజలకు వాస్తవాలు వివరిస్తామన్నారు. బీఏసీలో ఏ సబ్జెక్ట్స్ నిర్ణయం చేపట్టడం జరుగుతుందో స్పీకర్ గారు ఆదేశానుసారం ఆ విధమైన సబ్జెక్ట్ తీసుకుంటాం. నీటిపారుదలకు సంబంధించి కానీ, ఇంకో సబ్జెక్ట్ కానీ, ఇంకో సబ్జెక్ట్ కానీ తప్పకుండా చేస్తాం. ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన వారి అనుమానాలు తప్పకుండా నివృత్తి చేసే కార్యక్రమం చేస్తాం. అసెంబ్లీ సమావేశాలు 4 రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. హిల్ట్ పాలసీ, నీళ్ల సమస్యలు, రైతుల అవస్థలు సహా అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమా అని సవాల్ చేశారాయన. ఈరోజు హిల్ట్ పాలసీ మీద మరి మీరు ఒకసారి చూసినట్లయితే నేను ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా చూపించాను. మరి దాని మీద ఈరోజు చర్చకు అసెంబ్లీలో సిద్ధమా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. సాగునీటి సమస్యలు, అనేకమైనటువంటి సాగునీటి సమస్యలు ఈరోజు మరి కేవలం 2 సంవత్సరాల ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల తర్వాత ఈరోజు కృష్ణా బేసిన్ మీద మాట్లాడదామా, గోదావరి బేసిన్ మీద మాట్లాడదామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను సూటిగా అడుగుతా ఉన్నాను. అనేకమైనటువంటి మైనర్ ఇరిగేషన్ ఇష్యూస్ ఉన్నాయి. ఎన్ని రోజుల నుంచి ప్రజా దర్బార్ నడుపుతున్నారు, ఎన్ని మరి అప్లికేషన్స్ వచ్చినాయి, ఎన్ని అప్లికేషన్ సమస్యలకు పరిష్కారం చేశారో మరి దీని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అంశాలను అసెంబ్లీలో లేవనెత్తుతామన్నారు బీఆర్ఎస్ నేతలు. 10 మంది శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీని గెలిచి కాంగ్రెస్ పార్టీ అయినటువంటి శాసనసభ్యుల యొక్క ఫిరాయింపుల కేసు స్పీకర్ గారి దగ్గర ఉంటే వారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో పోలేదని చెప్పేసి కూడా తీర్పు నీయడం, అదే ఎమ్మెల్యేలు మేము బాహాటంగా ఓపెన్ గా మేము కాంగ్రెస్ పార్టీలో చేరడమని చెప్పి తిరుగుతా ఉన్నారు. తప్పకుండా ఈ అంశాన్ని పట్ల కూడా ప్రభుత్వాన్ని నిలదీయబోతా ఉన్నాం. మరి 42% బీసీలకు రిజర్వేషన్ అని చెప్పేసి 6 నెలల్లో రిజర్వేషన్స్ తీసుకొస్తామని చెప్పినారు. ఎన్నో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చినారు. ఆ అంశాన్ని కూడా లేవనెత్తబోతా ఉన్నాం. ప్రధానంగా కృష్ణా గోదావరి జలాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు నీళ్ల విషయంలో జరిగిన అన్యాయాన్ని వివరిస్తామంటోంది అధికార పార్టీ. కేసీఆర్ ఆరోపణలన్నింటికీ కౌంటర్ ఇస్తామంటోంది. ఈసారి సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో సాగునీటిపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది.